నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను కాకరకాయతో ఉల్లి కారం పెట్టి వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో చేస్తున్నాను. కాకరకాయలు చక్కగా ఇట్లా చిన్న చిన్న కాయలు అయితే బాగా వేగుతాయి. ఈ 8 కాయలండి మా చెట్టుని కాసినవే. మా దొట్లో చెట్టు ఉంది, చెట్టుని కాసినవే. మన చెట్టుని కాసినవి అయితే ఇంకా తాజాగా ఉంటాయి. ఉల్లి కారం అంటే అందులోకి పెద్ద ఉల్లిపాయలు 3, ఉప్పు కారం సరిపడా, జీలకర్ర, మళ్ళీ శనగ నూనె, ఇవేను కావాల్సినవి. ఇంకా ఇవి పెట్టి మనం వంటింట్లోకి వెళ్ళి వేయించేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు ఇట్లా దొరుకున్నాము. వీటిని మనం మిక్సీలో వేసుకుందాము. ఇట్లా దొరుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందులోకి ఈ ఉప్పు కారం కూడా వేసేసుకుందాము. జీలకర్ర వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాము. కాకరకాయలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. వేయించుకున్నవి మనము ఇందులో పెట్టుకోవచ్చు కదా. ఆ కారం అంతా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకుందాము. వంటింట్లోకి వచ్చి స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టుకున్నాను. నూనె కాగాలి. ఈ నూనెలో కాయలు వేయించుకుందాము. కాకరకాయలు అంటే సిద్ధం చేసి పెట్టుకున్నాను కదా. ఇది మిక్సీ వేసిన ఉల్లి కారం. దీన్ని కూడా లాస్ట్కి మనం నూనెలో వేసి వేయించాలి. అప్పుడు 2 రోజులైనా నిల్వ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగుతోంది. ఒక్కొక్క కాయ వేద్దాము. వేగిన తర్వాత ఈ మిగిలింది కదా, ఇప్పుడు ఈ నూనెలోనే మనం ఈ ఉల్లి కారం పిండి ఇది వేసేసుకుంటాం. ఉల్లి కారం కాకరకాయల్లో పెట్టింది రెడీ అయిపోయింది. చక్కగా ఇట్లా నల్లగా వేయించాను, ఆకుపచ్చతనం లేకుండా, మాడిపోకుండా దగ్గరుండి వేయించుకున్నాను. వేయించి చక్కగా వీటిలో కూరుకున్నాను. ఉల్లి కారం అంతా నూనెలో వేయించి ఇంకా కొంచెం కూడా మిగిలింది కారం. ఈ కారం కూడా మనం అన్నంలో వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలు కూడా చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరుతోంది. ఉల్లి కారం పెట్టిన కాకరకాయలు తింటే చాలా బాగుంటాయి. టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.